కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. ఖాజాగూడ భూ వివాదంలో ఆయనపై కేసు నమోదవడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖాజాగూడలోని సర్వే నంబర్ 19 లో ఉన్న 10 ఎకరాల భూమిపై వివాదం తలెత్తింది. ఆ భూమి ముమ్మాటికి తమదేనంటున్నారు ఆర్పీ సింగ్. రిజిస్ట్రేషన్ కూడా తన పేరు మీదే ఉందంటున్నారు. అయితే ఆ భూమిలో ఐ టవర్స్ నిర్మిస్తున్న సంస్థ మాత్రం ఆర్పీ సింగ్ కూతురు పేరు మీద గిఫ్ట్ డీడ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఐ టవర్స్ లో ఇప్పటికే ప్లాట్లు కొన్న వాళ్ళు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 700 మంది బాధితులు మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారు ఆర్పీ సింగ్. అయితే 3 ఎకరాల 24 గుంటల భూమి తన కూతురికి గిఫ్ట్ డీడ్ చేసినట్టు ఐ టవర్ నిర్మాణ సంస్థ గుర్తించింది. కూతురు చనిపోవడంతో ఆమె భర్తకు తెలియకుండా ఈ గిఫ్ట్ డీడ్ ను ఆర్పీ సింగ్ క్యాన్సిల్ చేసినట్టుగా తెలిపింది. అయితే బ్యాంక్ లోన్స్ కోసం వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. దీంతో అసలు విషయాన్ని ఆయన దాచిపెట్టి డెవలప్మెంట్ కోసం ఇచ్చారని ఐ టవర్ సంస్థ ఆర్పీ సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, హైదరాబాద్ సిసిఎస్లో మాజీ ఐఏఎస్ ఆర్పీ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ననక్రమ్గూడలో ఉన్నటువంటి ఒక ఐ టవర్స్ అనేటువంటి సంస్థ దాదాపు కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని అక్కడ నిర్మిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్లో అనేక మంది బ్యూరోక్రాట్స్తో పాటు ప్రజాప్రతినిధులు సైతం అందులో ఇన్వెస్ట్ చేశారు. దాదాపు 672 మంది అందరూ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే దాన్ని కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇప్పటికే 80% పైగా కంప్లీట్ అయింది. అయితే ఈ 20% కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావడానికి ఆ ల్యాండ్ ఓనర్ అయినటువంటి మాజీ ఐఏఎస్ ఆర్పీ సింగ్ ఒప్పుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కొన్ని డాక్యుమెంట్స్ని ఫ్యాబ్రికేట్ చేశారు. సో దీని ద్వారా బ్యాంకు నుండి రావాల్సినటువంటి లోన్ కూడా ఆగిపోయింది. సో దీంతో అక్కడ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఆగిపోయింది. కానీ తాము ఇన్వెస్ట్ చేసేటువంటి డబ్బు అంతా కూడా తాము ఇంట్రెస్ట్లకి తెచ్చాము, వాటికి ఈఎంఐస్ని చెల్లిస్తున్నాము, ఇప్పటికీ కూడా ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. మాజీ ఐఏఎస్గా ఉన్నటువంటి ఆర్పీ సింగ్ మాత్రం తన ఐఏఎస్ క్యాడర్ని ఉపయోగించి పలుకుబడితో తిరిగి అడుగుతున్నటువంటి బాధితులను పోలీసులు అట్లు బ్యూరోక్రాట్స్ సహాయంతో బెదిరిస్తున్నారంటూ కూడా బాధితులు ఆరోపిస్తూ ఈరోజు సిసిఎస్కి కూడా వచ్చారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆర్పీ సింగ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి అతన్ని అరెస్ట్ చేస్తారా లేదంటే నోటీస్ ఇచ్చి విచారిస్తారా చూడాల్సింది. రైట్ ప్రణీత.